నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. దీంతో పసుపులేటి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి పోటీ చేస్తున్న తనను ప్రజలు స్వచ్ఛందంగా గెలిపించుకుంటారని సుధాకర్ అంటున్నారు. నియోజకవర్గంలో ఇద్దరు రెడ్లు కలిసి కుట్రలు పన్నుతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మార్చుకుంటామని చెబుతున్న పసుపులేటి సుధాకర్తో మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గంలో ఉన్నాం. కావలి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి సుధాకర్ ఇప్పటికే ఏదైతే ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే ఎన్నికల గుర్తుగా ఆయనకి ఈసీ నిర్ణయించినటువంటి ప్రకారం గాజు గ్లాస్ రావడం జరిగింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే సమయంలో కూడా గాజు గ్లాస్ రావడం, ఏదైతే ఆయన తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ మెజార్టీ భారీ స్థాయిలో కూడా చీల్చడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఆయనకు అదే గ్లాస్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతోంది. మనతో పాటు పసుపులేటి సుధాకర్ ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సుధాకర్ గారు, మొదటిగా గాజు గ్లాస్ రావడం పట్ల కూడా మా ప్రైమ్ నైన్ తో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏంటి సార్, ఎలా ఉంది గాజు గ్లాస్ రావడం పట్ల బలం అనిపిస్తుందా మీకు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గాజు గ్లాస్ తోటి ఇంతకుముందు నేను పోటీ చేశాను జనసేనలో. నేను ఫస్ట్ టైం వచ్చినప్పటికి కూడా ప్రజలు ఫస్ట్ టైంలోనే చాలా ప్రజా ఆదరణ లభించింది. మళ్ళీ కూడా నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల్లో మమేకమై పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే గుర్తు రావడం చాలా సంతోషం. అలాగే ప్రజలు కూడా ఈజీగా కనుక్కునే అవకాశాలు ఉన్నాయి. మాకు అందరూ మా వాళ్ళైతే ఇప్పుడు అందరూ మా కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఇప్పుడే సంబరాలు మేము గెలిచేసాము, ఇంకా గుర్తొచ్చింది గెలిచేసామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇప్పుడే. అయితే గతంలో జనసేన పార్టీ ఏదైతే అతి తక్కువ సమయంలో మీరు దాదాపు కూడా అందరు మనసులు ఏదైతే పొందారు, ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి మీరు పసుపులేటి సుధాకర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా. మరి ఈరోజు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోలింగ్ సమయం దగ్గర పడుతుంది కదా. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేరే కాదు, అంతా నా కుటుంబమే ఇక్కడ. కాబట్టి నా కుటుంబం గురించి నేను ఎక్కువ వాళ్ళు వేస్తారా ఇరని భయపడాల్సిన అవసరం కానీ లేకపోతే ఇంకోటి కూడా ఏమీ లేదు. ఎందుకంటే నా ఒకే కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అయితే సుధాకర్ గారు, ప్రధానంగా ఒకటే, ఇప్పటి వరకు విత్డ్రాల్ అవుతారు, పోటీ చేయరు, సుధాకర్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, లేదా వైఎస్ఆర్సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు, అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. వీటన్నిటి మీద ఒకవైపు వైసీపీ అయ్యుండొచ్చు, మరోవైపు టీడీపీకి మీరు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు చెప్పండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు రెడ్లు, ఒక రెడ్డి కృష్ణారెడ్డి, ఒక రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు రెడ్లు ఆ రాజకీయాలంతా అబద్ధాలతోటి, ప్రజల యొక్క రక్తంతో వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు. నేను స్వచ్ఛందంగా 2019 నుంచి ఇప్పటి వరకు నా కుటుంబానికి ఎంతో అంత నేను ఉన్నదందరిలో సేవ చేసుకుంటూ ఉన్నా. ప్రజలు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఇది తట్టుకోలేక వీళ్ళిద్దరూ ఏకమైపోయి ఒక బీసీ నాయకుడు మన దాంట్లోకి వస్తే మనం ఇంకా పనికిరాము, వెనకటి రోజుల్లోగా మనల్ని ఇద్దరిని కూడా తాటాకులు కట్టి తిప్పుతారు వీళ్ళు అనే ఒక భయం ఏర్పడి ఇద్దరు ఒకరి మార్చి ఒకరు తిట్టడం మొదలుపెట్టారు. మీరు ఎన్ని తిట్టినా ఏం చేసినా నా కుటుంబం పెద్దది, నేను గెలుపు ఖాయం. కాబట్టి మీరు బుద్ధిగా మీ ఉన్నంతలో తాటాకులు తిప్పించుకునే స్థాయి దిక్కకుండా హ్యాపీగా మీరు ఈ 4 రోజులు ఎలక్షన్ చేసుకొని పోవాలని చెప్పని వాళ్ళిద్దరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను కూడా మీకులాగా మైకులు పెట్టి, ఈ వీడియోలు పెట్టి, ప్రెస్ పెట్టి, మీడియా పెట్టి నేను తిట్టాలనుకుంటే మిమ్మల్ని మామూలుగా తిట్టను. కానీ ఆ సంస్కారం నాది కాదు. మీకు ఇప్పుడైనా సంస్కారంతో మాట్లాడాలని చెప్పని, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు మనుషుల్లో ప్రతి ఒక్కళ్ళకి మానవత్వం, వాళ్ళ ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా పనిచేస్తే మీరు చేస్తే ఇదే విధంగా ఉంటుంది. మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి లాక్కొచ్చింది బలవంతంగా, చంద్రబాబు నాయుడు గారు లాక్కొచ్చారు నన్ను బలవంతంగా. నేను ఎక్కడో బీజేపీలో ఉన్నవాడిని, నువ్వు చాలా మంచి పనులు చేసావు, గొప్ప పని చేసావు, నువ్వు వీరుడివి సూర్యుడివి అని చెప్పని బలవంతంగా లాక్కొని వచ్చి నువ్వు బీసీలు దొంగలు, ఓట్లేయరు, నువ్వు ఓడిపోతావు అని చెప్పని నన్ను అవమానించి నన్ను నెట్టేశారు. కాబట్టి ఆ అవమాన ఆత్మగౌరవాన్ని తట్టుకోలేక నేను ఎలాంటి అనుభవం లేకపోయినా సరే
నేను ఇండిపెండెంట్గా నిలబడి ఈ మీ యొక్క రాజకీయాలు వీళ్ళ కుట్రలకి కుళ్ళులకి అన్నిటి తట్టుకొని నిలబడి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు వెళ్ళిపోతాడు, అరగంటలో వెళ్ళిపోతాడు, గంటలో వెళ్ళిపోతాడు, నామినేషన్ కూడా వేయడు, ఆయన అట్లా ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కానీ నా ఆత్మగౌరవం కోసం నేను నిలబడ్డాను. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టనంటే మీరు ఎలాగైతే అవమానించారో ఈ అవమానాన్ని నా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ నా జాతి అంతా కూడా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు 95% ఉంటే మీరు ఇద్దరు నిలబడి ఎంత అహంకారంతో, దురహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు సహించిన దీన్ని మీరు ఇప్పుడైనా తెలివి తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలి అనేది నేర్చుకోవాలని చెప్పని మీ ఇద్దరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ రాజకీయం మీరు చేసుకోండి. చివరిగా ఏదైతే గాజు గ్లాస్ వచ్చింది, పోలింగ్ సమయం దగ్గరుంది, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకి నేనేం చెప్పాలక్కర్లేదు. ప్రజలకి ఏం వాళ్ళే ఓటేయాలని కోరుకుంటా ఉన్నారు. నేను కూడా ప్రజలందరూ కోరుకునేది గాజు గ్లాస్ పైన గుర్తుపైన ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఇది మొత్తానికి కావలి స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్కు ప్రస్తుతం ఏదైతే గాజు గ్లాస్ గుర్తు రావడం పట్ల ఆయన ఒక ధీమా వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఏదైతే ఆ గ్లాస్ గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్ళాను, ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఆ గాజు గ్లాస్ గుర్తు రావడం పట్ల కూడా మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. రానున్నటువంటి పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ కూడా ప్రజల్లోకి ఈ గ్లాస్ గుర్తుతో ఓట్ మెజారిటీతో పూర్తి స్థాయిలో కూడా కావలి నియోజకవర్గంలో విజయడంగా మోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పసుపులేటి సుధాకర్ ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం గాజు గ్లాస్ గుర్తుపై పసుపులేటి ధీమా వ్యక్తపరుస్తున్న తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి నుంచి.